అందరికీ నమస్కారం. నేను మీ విశ్వం మాస్టర్. విశ్వం మాస్టర్స్ హెల్దీ మైండ్ సెట్ హెల్దీ లైఫ్ స్టైల్ అనే ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్యం కొరకు మంచి ఆహారంతో పాటు మెడిసిన్స్తో పాటు యోగా ఎక్సర్సైజ్తో పాటు మన మైండ్ సెట్ని కూడా పాజిటివ్గా ఉంచుకోవడంతో మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. మన మనసులో ఆరోగ్యం ఉంటే మన శరీరంలో ఆరోగ్యం ఉంటుంది. మన శరీరంలో ఆరోగ్యం ఉంటే మన జీవితంలో ఆరోగ్యం ఉంటుంది. కనుక ఈ కార్యక్రమంలో హెల్దీ మైండ్ సెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుంటున్నాం. ఇందుకొరకు సైంటిఫిక్ హీలింగ్ అఫర్మేషన్స్ పేరుతో పరమహంస యోగానంద గారు ఇచ్చినటువంటి అఫర్మేషన్స్ని మనం క్రితం వీడియోల్లో చేసి ఉన్నాం. వాటిని మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే ధ్యాన స్థితిలో ఉండి వాటిని వినండి. మిగతా సమయాల్లో కూడా వాటిని వినండి. కారణం ఏంటంటే మన అనారోగ్యానికి మూల కారణం, తాత్కాలికంగా కొన్ని అనారోగ్యాలు వస్తాయి వెళ్ళిపోతాయి. మూల కారణం ఏంటంటే మన శరీరాన్ని మనం తక్కువ చేసుకుని మాట్లాడాం. ఎప్పుడైనా ఐఎమ్ హెల్దీ, నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఐఎమ్ సో పవర్ఫుల్, ఐఎమ్ సో ఎనర్జెటిక్ అని చెప్పారా? నా శరీరం చాలా శక్తివంతంగా ఆరోగ్యకరంగా ఉంటుంది అని ఎప్పుడైనా చెప్పారా? నేను నా శరీరాన్ని ప్రేమిస్తున్నాను అని ఎప్పుడైనా చెప్పారా? లేదు. మన సబ్కాన్షియస్ మైండ్లో మన శరీరానికి సంబంధించినటువంటి నెగిటివ్ ప్రోగ్రామింగ్ జరిగి ఉంది. చాలా తక్కువ మంది మాత్రమే బాడీని హెల్తీగా ఫిట్గా ఉంచుకుంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో మనం కూడా ఈ రోజు నుంచి ఈ ప్రాక్టీస్ చేద్దాం. మైండ్ సెట్ని కూడా హెల్తీగా ఉంచుకుందాం, మన బాడీని కూడా ఫిట్గా ఉంచుకుందాం. గెట్ రెడీ. ఈ వీడియోలో మీకు 100% హెల్తీగా ఉండడానికి సింపుల్ టెక్నిక్, సింపుల్ థెరపీ మీకు ఒకటి పరిచయం చేస్తాను. ఇదివరకే మనం చెప్పుకున్నాం వాటర్ థెరపీ ఫర్ హెల్త్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఈ థెరపీని ప్రాక్టీస్ చేసిన వాళ్ళు బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, ఈవెన్ హార్ట్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా బయటపడ్డారు. కనుక చాలా చక్కటి ఎక్సర్సైజ్ ఇది. దీనిని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మంచినీళ్ళు తీసుకుని ప్రాక్టీస్ చేయాలి. ఒక 2-3 అఫర్మేషన్లు చెప్పాలి. అవి ఎలాంటి అఫర్మేషన్స్ నేను మీకు చెప్తాను, ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఆరోగ్యానికి అద్భుతమైనటువంటి ప్రాక్టీస్. హెల్త్ కోసం మనం ప్రతిరోజు పడుకునే ముందు మంచినీళ్ళు పెట్టుకుంటాం కదా మన పక్కన. ఆ మంచినీళ్ళు పెట్టుకునేటప్పుడు మంచినీళ్ళకి పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పాలి. మనం ఏది చెబుతామో, ఎలాంటి అఫర్మేషన్ చెప్తామో ఆ అఫర్మేషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఈ వాటర్ రిసీవ్ చేసుకుంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ని చక్కగా మన బాడీలో ఉన్న సెల్స్కి అందిస్తుంది. సో వాటర్కి మెమరీ పవర్ ఉంది, మాలిక్యులర్ స్ట్రక్చర్ ఉంది. కాబట్టి ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కూడా. కాబట్టి దీన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఈ వాటర్కి మనం అఫర్మేషన్స్ చెప్పాలి. ఇలా ఓపెన్ చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు. రైట్ హ్యాండ్ని మీ హార్ట్ మీద పెట్టుకోండి. నేను చెప్పే అఫర్మేషన్ చెప్పండి. నేను దివ్యకాంతి చైతన్య శక్తి స్వరూపాన్ని, నేను పరిపూర్ణమైన ప్రకాశవంతమైన ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాను అని ఈ మంచినీళ్ళకి 11 సార్లు చెప్పాలి రాత్రిపూట పడుకునేటప్పుడు. తర్వాత ఈ మంచినీళ్ళ బాటిల్ని మన పక్కన పెట్టుకొని పడుకోవాలి. ఉదయాన్నే మళ్ళీ నిద్ర లేస్తాం కదా, ఆ నిద్ర లేచిన వెంటనే మళ్ళీ బాటిల్ తీసుకొని ఈ కుడి చేతిని హార్ట్ మీద పెట్టుకొని ఇప్పుడు చెప్పాను కదా ఆ అఫర్మేషన్ని మళ్ళీ చెప్పాలి. నేను దివ్యకాంతి చైతన్య శక్తి స్వరూపాన్ని, నేను పరిపూర్ణమైన ప్రకాశవంతమైన ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాను. ఇక 3వ అఫర్మేషన్ ఏం చెప్పాలంటే, నాకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించిన
గంగామాతకు, ప్రకృతికి, పంచభూతాలకు కృతజ్ఞతలు అని. మూడవది కూడా 11 సార్లు చెప్పి ఈ మంచినీళ్ళని తాగేయాలి. ఈ విధంగా ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ వాటర్ని పెట్టి అఫర్మేషన్ చెప్పి, పొద్దున్నే లేచిన వెంటనే ఈ వాటర్కి మళ్ళీ అఫర్మేషన్ చెప్పి, ఇలా 40 రోజులు చేసి చూడండి. డేట్ రాసుకోండి, ఏ రోజు నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో. ఆ రోజు మీ బీపీ, షుగరు, థైరాయిడ్, మీ హెల్త్ కౌంట్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. 40 డేస్ తర్వాత క్రమక్రమంగా మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా దానిలో ఏదైనా 2-3% ఏదైనా బెనిఫిట్ వచ్చిందంటే కేవలం మీరు చెప్పినటువంటి ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ మీ సబ్కాన్షియస్ మైండ్ తీసుకుని మీ బాడీలో ఉండేటటువంటి స్ట్రక్చర్ని, మాలిక్యులర్ స్ట్రక్చర్ని ఆ సెల్యులర్ లెవెల్లోకి వెళ్ళి బాగు చేసింది. మీరు తినే ఆహారము, మీరు తినేటటువంటి ట్యాబ్లెట్లు కాదు, ఈ మైండ్ వెళ్ళి పనిచేసింది. మీ సబ్కాన్షియస్ మైండ్ ఉన్న పవర్ మీ శరీరానికి ఉపయోగపడి పనిచేస్తుంది. కాబట్టి ఈ ప్రాక్టీస్ని ప్రతిరోజు చేయండి, 100% మీరు రిజల్ట్ పొందుతారు. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఈ ప్రాసెస్ 100%, దీనికి సంబంధించినటువంటి స్టడీస్ కూడా ఉన్నాయి. అందుకే మీరు ప్రాక్టీస్ చేయండి. మా క్లాసెస్లో కూడా వీటిని ప్రాక్టీస్ చేశాము. హార్ట్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, హార్ట్ బ్లాక్ అయిన వాళ్ళు కూడా, స్టంట్స్ వేసుకున్న వాళ్ళ మీద కూడా దీన్ని మేము ప్రాక్టీస్ చేశాము. బీపీ, షుగరు, థైరాయిడ్ అయితే అసలు నార్మల్ లెవెల్కి వచ్చేస్తాయి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా. ఆల్ ది వెరీ బెస్ట్. చక్కగా ప్రాక్టీస్ చేయండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడానికి హెల్దీ మైండ్ సెట్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ. లవ్ యూ.